రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్డుమానేరు జలాశయంలో వేమ్లవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఉత్సాహంగా తెప్పెపై తిరుగుతూ చూపర్లను ఉల్లాసపరిచారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని వేమ్లవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని జలాశయంలో ఏర్పాటు చేసిన తెప్పెల పోటీలో వేమ్లవాడ డీఎస్పీ నాగేంద్రచారి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలాశయంలో స్వయంగా తెప్పెపై విహరిస్తూ చూపర్లను ఆకట్టుకున్నారు. స్వయాన భారీ నీటిలో తెడ్డుతో ఈదుకుంటూ కొంత దూరం వెళ్లి అక్కడున్నటువంటి ప్రజలను ఆశ్చర్యపరిచారు. మిడ్డుమానేరు జలాశయంలో తెప్పెల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కేరళ తరహా సంప్రదాయాలను మన ప్రాంతంలో నిర్వహించడంతో స్థానిక ప్రజలలో రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఊరడి రామ్రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ ఒకసారి మీరు జరగరా? సార్కి అలవాటే ఉన్నారు. అన్నా చేపల వేటకు వెళ్ళే ఈ మత్స్యకార జాతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్స్ను డెవలప్ చేసుకోవడం కోసం, వాళ్ళ ప్రొఫెషనల్ మీద వాళ్ళు పట్టు సాధించడం కోసము, వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ కులవృత్తి మీద చూపించడం కోసము ఈ తెప్పల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామం అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఈ తెప్పల పోటీలు పాల్గొన్నారు. హ్యాపీ. ఇంతకుముందు ఈ తెప్పల పోటీలు ఇవన్నీ ఎక్కడో తమిళనాడులో కేరళలో చూసేవాళ్ళం. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా మనం చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఇదే కంటిన్యూ అయితే యూత్ నీళ్ళంటే భయం పోతుంది, యూత్కు ఒక క్రేజీ వస్తుంది. ఇది కూడా ఒక స్పోర్ట్ లాగా తయారవుతుంది. ఇప్పటికే ఈ ఆక్వా స్పోర్ట్స్ చాలా ఉన్నాయి, కానీ ఇది గ్రౌండ్ లెవెల్ వరకు రాలేదు. ఇప్పుడు ఇదంతా గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి దేశవాళీ స్పోర్ట్స్ కాబట్టి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.